దశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్లోకం 1. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్య మధ్యాత్మసంజ్ఞితం యత్వయోక్తం వచస్థేన మోహోయం విగతో మమ. తెలుగు తాత్పర్యం. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా చెబుతున్నాడు: ఓ కృష్ణ, నాపై కరుణతో నీవు చెప్పిన ఈ పరమరహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం వలన నా మోహం, అజ్ఞానం తొలగిపోయాయి. ఇప్పుడు నీ దైవస్వరూప మహిమను మరింత స్పష్టంగా తెలుసుకోవాలనే ఆసక్తి నాకు కలిగింది. హిందీ तात्पर्य. अर्जुन ने कहा, हे कृष्ण, आपने मुझ पर कृपा करके जो परम गुप्त आध्यात्मिक ज्ञान बताया है, उससे मेरा मोह और अज्ञान दूर हो गया है. अब मैं आपके दिव्य स्वरूप और महिमा को और स्पष्ट रूप से जानना चाहता हूँ. English meaning. Arjuna said, O Krishna, by the supreme spiritual knowledge you have mercifully spoken for my benefit. My ignorance and confusion have now disappeared. I now wish to understand and behold your divine glory more clearly. ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్లోకం 2. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా తత్వతః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం. తెలుగు తాత్పర్యము. ఓ కమలనేత్రుడా, సమస్త భూతాల ఉత్పత్తి మరియు లయ గురించి నీవు విస్తారంగా వివరించావు. అలాగే నీ నిత్యమైన దివ్య మహిమను కూడా నేను విన్నాను. ఇవన్నీ విని నా హృదయం భక్తితో నిండిపోయింది. హిందీ तात्पर्य. हे कमलनयन, समस्त प्राणियों की उत्पत्ति और विनाश के विषय में मैंने आपसे विस्तार पूर्वक सुना है. साथ ही आपकी अविनाशी दिव्य महिमा को भी जाना है. यह सुनकर मेरा हृदय श्रद्धा और भक्ति से भर गया है. English meaning. O lotus-eyed Lord, I have heard from you in detail about the creation and destruction of all beings, and also about your eternal divine glory. Hearing this has filled my heart with devotion and understanding. ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్లోకం 3. ఏవమేతధ్యతాత్య త్వమాత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ. తెలుగు తాత్పర్యం. అర్జునుడు చెప్పాడు: ఓ పరమేశ్వర, నీవు నీ గురించి చెప్పినది యథార్థమే అని నేను నమ్ముతున్నాను. ఓ పురుషోత్తమ, ఇప్పుడు నీ దివ్యమైన ఐశ్వర్య రూపాన్ని దర్శించాలనే కోరిక నాకు కలిగింది. హిందీ तात्पर्य. अर्जुन ने कहा, हे परमेश्वर, आपने अपने विषय में जो कहा है वह सब सत्य है. हे पुरुषोत्तम, अब मैं आपके उस दिव्य ऐश्वर्य युक्त रूप का दर्शन करना चाहता हूँ. English meaning. Arjuna said, O Supreme Lord, I completely accept as truth all that you have described about yourself. O Supreme Person, I now desire to see your divine and majestic universal form. ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్లోకం 4. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. తెలుగు తాత్పర్యం. ఓ ప్రభు, నేను నీ దివ్య విశ్వరూపాన్ని చూడగల అర్హత కలవాడినని నీవు భావిస్తే, ఓ యోగేశ్వర, దయచేసి నీ అవినాశి దివ్య స్వరూపాన్ని నాకు దర్శింపజేయుము. హిందీ तात्पर्य. हे प्रभु, यदि आप यह समझते हैं कि मैं आपके दिव्य रूप को देखने के योग्य हूँ, तो हे योगेश्वर, कृपया मुझे अपना अविनाशी दिव्य स्वरूप दिखाइए.
English meaning: O Lord, if you think that I am capable of beholding your divine universal form, then, O Master of Yoga, please reveal to me your eternal and imperishable form. ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్లోకం 5. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థరూపాణి శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. తెలుగు తాత్పర్యం: శ్రీకృష్ణుడు చెప్పెను, ఓ పార్థ, నా అనేక దివ్య రూపాలను, వందలుగా వేలుగా ఉన్న వివిధ రంగులు మరియు ఆకారాలతో కూడిన అద్భుత స్వరూపాలను చూడు. ఇవన్నీ నా దైవ మహిమను తెలియజేస్తాయి. హిందీ तात्पर्य: श्री कृष्ण ने कहा, हे पार्थ, मेरे सैकड़ों और हजारों दिव्य रूपों को देखो जो विभिन्न प्रकार, रंगों और आकृतियों से युक्त है. ये सभी मेरी दिव्य महिमा को प्रकट करते हैं. इंग्लिश मीनिंग: श्री Lord Krishna said, O Partha, behold my hundreds and thousands of divine forms of various kinds, colors, and shapes. All these wonderful forms reveal my supreme divine glory. ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్లోకం 6. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్శ్వినౌ మరుతస్థతా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. తెలుగు తాత్పర్యం: ఓ భారత, ఓ అర్జున, ఆదిత్యులు, వసువులు, రుద్రులు, అశ్వినీ దేవతలు మరియు మరుత గణాలను నా విశ్వరూపంలో చూడు. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని అనేక అద్భుత దివ్య దర్శనాలను కూడా వీక్షించు. హిందీ तात्पर्य: हे भारत, अर्जुन, मेरे विश्वरूप में आदित्यों, वस्तुओं, रुद्रों, अश्विनी कुमारों और मरुतों को देखो. साथ ही अनेक ऐसे अद्भुत दिव्य दृश्य भी देखो जिन्हें तुमने पहले कभी नहीं देखा. English meaning: O Bharata, Arjuna, behold within my universal form the Adityas, Vasus, Rudras, Ashwini gods and the Marutas. Also witness many wonderful and marvelous visions never seen before. ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్లోకం 7. ఇహైకస్థం జగత్కృష్ణం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్ఛాన్యద్రష్టుమిచ్ఛసి. తెలుగు తాత్పర్యం: ఓ గుడాకేశ, అర్జున, ఈరోజు నా దేహంలోని చరాచర సమస్త జగత్తును ఒకే చోట చూడు. నీవు చూడాలని కోరుకునే మరెన్నో దివ్య విషయాలను కూడా నా విశ్వరూపంలో సందర్శించగలవు. हिंदी तात्पर्य: हे गुड़ाकेश, अर्जुन, आज मेरे शरीर में एक ही स्थान पर संपूर्ण अचर और अचर जगत को देखो और जो कुछ भी तुम देखना चाहते हो वह सब भी मेरे विश्वरूप में देख सकते हो. इंग्लिश मीनिंग: वो गुड़ाकेशा, अर्जुना, behold now within my body the entire universe, all moving and non-moving beings assembled in one place. Also see whatever else you desire to witness within my universal form. ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము శ్లోకం 8. నతు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. తెలుగు తాత్పర్యం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునుతో ఇలా అంటున్నాడు, ఓ అర్జున, నీ సాధారణ కళ్ళతో నా విశ్వరూపాన్ని చూడలేవు. అందుకే నేను నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. ఇప్పుడు నా అద్భుతమైన దైవయోగ శక్తిని దర్శించుము.
श्री कृष्ण अर्जुन से कहते हैं, अर्जुना, तुम अपनी साधारण आंखों से मेरे विश्वरूप को नहीं देख सकते, इसलिए मैं तुम्हें दिव्य दृष्टि प्रदान करता हूँ। अब मेरी अद्भुत दिव्य योग शक्ति को देखो। इंग्लिश मीनिंग। श्री कृष्णा सेड, ओ अर्जुना, you cannot behold my universal form with your ordinary eyes. Therefore, I grant you divine vision. Now witness my majestic and divine power. ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. శ్లోకం 9. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. తెలుగు తాత్పర్యం. సంజయుడు చెప్పెను, ఓ రాజా, ఈ విధంగా చెప్పిన తరువాత మహాయోగేశ్వరుడైన శ్రీహరి అర్జునునికి తన పరమ దివ్య విశ్వరూపాన్ని దర్శింపజేశాడు. హిందీ तात्पर्य. संजय ने कहा, हे राजन, इस प्रकार कहने के बाद महायोगेश्वर भगवान श्रीहरि ने अर्जुन को अपना परम दिव्य ऐश्वर्य युक्त विश्वरूप दिखाया. Sanjay, English meaning. Sanjay said, O king, having spoken thus, the great lord of yoga, Srihari, revealed to Arjuna his supreme divine, universal and majestic form.